హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మేము ఈ వీడియోలో మా హెయిర్ కేర్ రొటీన్ చూపిస్తున్నాం. ఎవ్రీ వీక్ మేము ఒక డిఫరెంట్ హెయిర్ మాస్క్ ట్రై చేస్తుంటాం. సో ఈ వీక్ మాకు కొంచెం డాండ్రఫ్ అనిపిస్తుంది, దానికి మేము యూస్ చేసేది ఇది మేము ఓవర్ నైట్ సోక్ చేసిన మెంతులు. సో ఇప్పుడు మేము ఇందులో ఏమేమి యాడ్ చేస్తామో చూద్దాం. Come on. ఇవి ఇందాక చూపించిన మెంతులు. అందులో అందులో కొంచెం పెరుగు, మనం యూజ్ చేసే హెయిర్ ఆయిల్. మేమైతే పారాషూట్ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తాం. ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసినమ్మా సో ఇప్పుడు మెంతుల్ని గ్రైండ్ చేసుకోవాలి. ఏడు వన్నెల్ల పెన్నెలమ్మా అందులో కొంచెం పెరుగు, ఇప్పుడు ఇందులో మేము కోకోనట్ హెయిర్ ఆయిల్ వాడుతున్నాం. మేము ఒక్కొక్క వీక్ ఒక్కొక్క హెయిర్ మాస్క్ అప్లై చేస్తూ ఉంటాము. ఒకసారి ఫ్లాక్స్ సీడ్స్, ఒకసారి ఎగ్ వైట్ అప్లై చేస్తాం. సో మీరు కూడా ఇట్లాంటి హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ యూజ్ చేస్తుంటారా? సో ఏం యూజ్ చేస్తారో కామెంట్ చేయండి, మేము కూడా ట్రై చేస్తాం. మన హెయిర్ మాస్క్ రెడీ. ఫస్ట్ మంచిగా కోమ్ చేసుకోవాలి. దీన్ని పార్టిషన్స్ చేసుకొని స్కాల్ప్కి మంచిగా అప్లై చేసుకోవాలి. ఇట్లా పార్టిషన్స్ చేసుకొని మంచిగా స్కాల్ప్కి ఈవెన్గా అప్లై చేసుకోవాలి. సో దీన్ని చాలామంది వీడియోస్లో 1 hour 45 minutes అని చెప్తున్నారు, బట్ అంతసేపు పెట్టుకుంటే హెడేక్ వస్తుంది. మెయిన్లీ మైగ్రేన్ ఉన్న వాళ్ళు అసలు అంతసేపు పెట్టుకోవద్దు. దీన్ని జస్ట్ 15 or 20 minutes మాసం వెలిగే అందం చెలికే స్వంతం వసంతం వరమై దొరికే అసలు సిసలు అపురూపం కలిసే వరకు కలలో జరిగే విహారం పుష్యమాసన మనసు నీవో. హెయిర్ వాష్ తర్వాత ఎంత రిలాక్సింగ్. హెయిర్ వాష్ తర్వాత మెంతులన్నీ అట్లనే ఉంది హెయిర్లో. సో ఒకసారి డ్రై చేసుకుని కోమ్ చేసుకుంటే వెళ్ళిపోతాయి. చూడండి డాండ్రఫ్ లేదు కంప్లీట్గా. మంచిగా డ్రై చేసుకొని సిరం పెట్టుకొని చూద్దాం. మంచిగా హెయిర్ డ్రై అయిపోయింది. ఇప్పుడు మా ఫేవరెట్ హెయిర్ సిరం పెట్టుకోవాలి. ఇది బయోలేజ్ హెయిర్ సిరం. దీని ఫ్రేగ్రెన్స్ ఇది పెట్టుకున్న తర్వాత అయితే హెయిర్ చాలా సిల్కీ అనిపిస్తుంది, టచ్ చేస్తూనే ఉండాలనిపిస్తుంది. పుష్యమాసన మనసు నీవో భోగి మంటల్లో వేడి నీవో పూల గంధాల గాలి నీవో పాల నరగల్లో తీపి నీవో బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసలేమా. మీలో ఎంతమంది ఆల్రెడీ ఈ రెమెడీ ట్రై చేసినారు మెంతులది? అండ్ ఇంకా వేరే ఏమైనా రెమెడీస్ తెలిసి ఉంటే మీరు కమెంట్ చేయండి. సో మేము ట్రై చేస్తాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఆర్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.